ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీ తీవ్రంగా నష్టపోయింది. అనేక గ్రామాలతో పాటు పలు ముఖ్య నగరాలలోని అనేక కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా విజయవాడ వరద ముంపుకు గురి కావడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఏపీలో సంభవించిన ప్రకృతి విపత్తుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా సహాయాన్ని అందించారు. సీఎం చంద్రబాబును కలిసిన పవన్ ₹1 కోటి చెక్కును అందజేశారు. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన ₹1 కోటి చెక్కును చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ అందజేశారు. ఇక జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి అందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరద బీభత్సానికి స్పందించి ఏకంగా ₹6 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 కోటి ప్రకటించారు. అలాగే ఏపీలో వరద బారిన పడ్డ 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 చొప్పున 4 కోట్లు ఇస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంత భారీ విరాళాన్ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ పైన తెలుగు రాష్ట్రాలలో ప్రజల నుంచి గొప్ప స్పందన వస్తోంది. విపత్కర పరిస్థితుల్లో గొప్ప మనసు చాటిన పవన్ కళ్యాణ్ పైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.